నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితాన్ని వ్యాపారంతో పోలుస్తూ ఉంటారు. వ్యాపారంలో లాభ నష్టాలు, పెట్టుబడి, శ్రమ ఉన్నట్లే జీవన వ్యాపారంలో కూడా ఉంటాయి. సజావుగా సాగాలంటే క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిందే కదండి. మనం ఇల్లాళ్లుగా, ఉద్యోగినులుగా, చదువుకునే యువతులుగా, గ్రామాల్లో వ్యవసాయపు పనులు చేసే స్త్రీలుగా ఎలాంటి పాత్రని మన జీవితంలో పోషించినా హడావుడి, పరుగు పందెం తప్పదు. పనులు చేయడానికి అలవాటు పడిపోయిన మనుషుల్ని ఒక 2 రోజులు ఇల్లు కదలకుండా ఏకాంతంగా గడపమనండి, వాళ్ళకి అంతకు మించిన శిక్ష ఏం లేదన్నట్లు ప్రవర్తిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సగస్చూడ తరమ. సకలు సగస్చూడ తరమ కార్యక్రమంలో మేకోవర్ ద్వారా ఎంతో మంది సకులు తమ లుక్ ని చేంజ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అందుకు చాలా సంతోషం. మరి అలానే మరెంతో మంది సకులు తమ లుక్ ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలా మనల్ని అప్రోచ్ అయ్యారు ఒక సఖి. ఆ సఖి ఎందుకు మేకోవర్ చేయించుకోవాలనుకుంటున్నారు, అసలు ఎలాంటి లుక్ కావాలని కోరుకుంటున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? అమితా ఠాకూర్. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీటెడ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం. సో మరి ఈరోజు మేకోవర్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు? నా మ్యారేజ్ సెటిల్ అయింది, ఎంగేజ్మెంట్ కోసం. ఎంగేజ్మెంట్ కోసం ఎలా రెడీ అవ్వాలి అన్న దాని గురించి కదా. ఓకే, సో మరి మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, అలాగే ఎలాంటి మేకప్ బాగుంటుంది, ఎలాంటి డ్రెస్సింగ్ అయితే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం వచ్చాం మెహదీపట్నంలోని కలర్స్ బ్యూటీ పార్లర్ కండి. సో వీటన్నింటి గురించి మనకు సజెస్ట్ చేయడానికి బ్యూటీ ఎక్స్పర్ట్ సింధు గారు ఉన్నారు. సో పరిచయం చేసుకుందామా? ఓకే. హలో సింధు గారు. హలో శ్రీలక్ష్మి. తను అమృత. హలో. సో మరి తను మేకోవర్ చేయించుకోవాలనుకుంటున్నారు. తనకి ఎంగేజ్మెంట్కి ఎటువంటి లుక్ అయితే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మరి తనకి ఎలా ఉంటే బాగుంటుందో సజెస్ట్ చేయాలి మ్యామ్. ఓకే శ్రీలక్ష్మి, తనకి డార్క్ సర్కిల్స్ ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది కాబట్టి అన్ని కవర్ అయ్యేటట్టు కొంచెం హెవీగా వేద్దాము. అంటే పెళ్ళికి కాకుండా కొంచెం ఎంగేజ్మెంట్ ప్లస్ హెయిర్ వచ్చేసి కొంచెం కర్ల్స్ ఇచ్చేసి ఫ్రంట్ లో పఫ్ ఇచ్చేసి సింపుల్ గా, మరీ ఎక్కువ కాకుండా ఎంగేజ్మెంట్ కి సింపుల్ ఉంటుంది బట్ లుక్ కూడా బాగుంటుంది అనమాట. అలా వేద్దామండి. సరేనండి, స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అండి. మెయిన్ క్లీన్ గా ఉండాలి స్కిన్. ఓకే. ఓకే శ్రీలక్ష్మి, మనం మంచిగా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనము ఐసింగ్ చేస్తాం. ఓకే. ఐసింగ్ ఎందుకు చేస్తున్నామంటే మేకప్ లాంగ్ స్టే ఉండడానికి. అంటే ఇప్పుడు పోర్స్ ఉన్నాయి కదండి, అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే. క్లోజ్ అయితే ఏమవుతుందంటే ఎక్కువసేపు మనకి మేకప్ అనేది ఉంటుంది అనమాట. అందుకని మనం ఐసింగ్ చేస్తున్నాము. ఐసింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము మాయిశ్చరైజింగ్ చేద్దాం. శ్రీలక్ష్మి, మనము మాయిశ్చరైజర్ రాసేసాము, ఫుల్ మంచిగా నీట్ గా వేసేసాము. దీని తర్వాత మనం ఫౌండేషన్ అప్లై చేయాలి. దీని స్కిన్ టోన్ బట్టి, అంటే ఫేర్ స్కిన్ వాళ్ళకి అదే వాళ్ళ స్కిన్ టోన్ ఉంటుంది ఫౌండేషన్, దీని స్కిన్ డిఫరెంట్ ఉంటుంది కొంచెము, కాబట్టి ఆ స్కిన్ కి సూట్ అయ్యే విధంగా ఫౌండేషన్ వేద్దాం. ఓకే, సరేనా? శ్రీలక్ష్మి, ఇప్పుడు ఫౌండేషన్ ఈవెన్ గా పెట్టేసాము, చూసారు కదా. ఇప్పుడు ఈవెన్ గా కనపడుతుంది మనకి. నెక్స్ట్ మనం లూజ్ పౌడర్ తో సెట్ చేస్తాం అనమాట. అంటే పోకుండా అప్లై చేసిన ఫౌండేషన్ సెట్ చేసి దానికని మనం లూజ్ పౌడర్ వాడతాం. ఓకే. చూసారు కదా, లూజ్ పౌడర్ అంతా బాగా అప్లై చేసేసి మంచిగా సెట్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఐ మేకప్ అనమాట. ఓకే. శ్రీలక్ష్మి, ఐ షేడ్ వేసేసాం కదా, వేసిన తర్వాత లైనర్ వేసేసి ఆ తర్వాత కాజల్ వేసి మస్కారా ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఐ మేకప్ వరకు. శ్రీలక్ష్మి,
శ్రీలక్ష్మి, ఇదిగో ఐ మేకప్ అయిపోయింది. చూసారు కదా ఎంత డిఫరెంట్ గా కనపడుతుంది, పెద్దగా మంచిగా బ్రైట్ గా కనపడుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి లిప్స్ చేద్దాము, లిప్ మేకప్. ఇప్పుడు తినేంటి చూడండి, డ్రైగా ఉంది. కొంచెం లిప్ బామ్ రాసేసి కొంచెంసేపు ఒక 1 minute వదిలేస్తే కొంచెం మాయిశ్చరైజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది లిప్స్టిక్ అప్లికేషన్, లేకపోతే కొంచెం క్రాక్ గా నీట్ గా ఉండదు అనమాట. కాబట్టి ఫస్ట్ కొంచెం లైట్ గా లిప్ బామ్ రాసుకొని మాయిశ్చరైజ్ చేసిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటే బెటర్. లిప్స్టిక్ అంతా పెట్టేసాము, లిప్ లైనర్ పెట్టేసాము, లిప్స్టిక్ కూడా అప్లై చేసేసి లాస్ట్ లిప్ గ్లాస్ అనమాట, బ్రైట్ లుక్ రావడానికి అనమాట. సో ముందు అన్ఈవెన్ గా ఉన్న లిప్ షేప్ ఇప్పుడు ఈవెన్ గా చాలా నీట్ గా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. అవునండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి తర్వాత? నెక్స్ట్ బ్లష్ ఆన్ అండి. బ్లష్ ఆన్ తో మనం చీక్స్ కాంటూర్ చేస్తాం అనమాట, కొంచెం హైలైట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ మనం బ్లష్ ఆన్ వేద్దాం. ఇప్పుడు మేకప్ అయిపోయింది శ్రీలక్ష్మి, ఇది లిప్స్టిక్ వేసేసాము, బ్లష్ ఆన్ వేసేసాము, అన్నీ అయిపోయింది, రెడీ. నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు హెయిర్ స్టైల్ అనేది కొంచెం కర్ల్స్ ఇచ్చి ఫ్రంట్ లో పఫ్ ఇచ్చి, అంటే మరి ఎక్కువ ఇదిగా ఐ మీన్ బ్రైడల్ లుక్ లో కాకుండా మరి సింపుల్ గా కాకుండా ఎంగేజ్మెంట్ లుక్ కాబట్టి కొంచెం పఫ్ ఇచ్చేసి కర్ల్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, తనది కొంచెం లాంగ్ హెయిర్ కదా, లాంగ్ హెయిర్, అందుకని కర్ల్స్ ఇచ్చేస్తే కొంచెం షార్ట్ కనిపిస్తుంది, షార్ట్ గా కనపడుతుంది. చూసారా శ్రీలక్ష్మి, హెయిర్ సెట్ కూడా చేసేసాము, బాగుంది. కర్ల్స్ టాంగ్ రాడ్ కర్ల్స్ చేసాము, మేకప్ కూడా అయిపోయింది. మీరే చూసి చెప్పండి ఎట్లా ఉందో. చాలా బాగుంది, డిఫరెంట్ లుక్ వచ్చేసింది. అమృత టోటల్గా మారిపోయింది. సో మేకప్తో కొంచెం చేంజ్ వచ్చింది, అలాగే ఈ హెయిర్ స్టైల్ వల్ల టోటల్గా మారిపోయింది అనమాట. సో ఎంగేజ్మెంట్కి తెలిసిపోతుంది అనమాట, ఆ ఫేస్లో ఆ కళ కానీ ఆ హెయిర్లో వేరియేషన్ కానీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సూపర్గా ఉంది. సో ఇంకా డ్రెస్ వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది. సో మరి అమృత, డ్రెస్ చేంజ్కి రెడీగా ఉన్నావా? సో ఇప్పుడు డ్రెస్ చేంజ్. చూసారు కదా శ్రీలక్ష్మి, డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది. మీరే చెప్పాలి లుక్ ఎలా ఉందని. అమృత సూపర్గా ఉన్నారు. రియల్గా మేకప్కి హెయిర్ స్టైల్కి వేరియేషన్ వచ్చిందండి, కానీ డ్రెస్ వేసుకున్న తర్వాత టోటల్ లుక్కే మారిపోయింది. లుకింగ్ గార్జియస్ అనమాట. అసలు అంటే ముందు చూసిన అమృత అయినా ఇప్పుడు ఇక్కడ ఉంది అనిపిస్తుంది. సో మరి ఇంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సింధు. వెల్కమ్ శ్రీలక్ష్మి. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి సకులు, సో అమృత చాలా హ్యాపీగా ఉందండి తన లుక్ చూసుకొని. సో మరి తన లుక్ మీకు నచ్చిందా? మరి మీరు కూడా అలాగే మేకోవర్ ద్వారా మీ లుక్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మరి మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040235565540. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.